ఈ సేల్ అయితే ఇంకా అయిపోలేదు. ఇందాకే ఒక పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ యాప్లో అప్డేట్ చేశారు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. అడిషనల్ టికెట్స్ సేల్ ఈస్ కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి టికెట్స్ ఈరోజు ఈవినింగ్ 5 PM ఓపెన్ చేశారు. సో నేను ఒక 5 minutes బిఫోరే డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నాను. అండ్ ఎగ్జాక్ట్ 5 o'clockకి ఓపెన్ చేసేసరికి నా క్యూ అనేది అప్రాక్సిమేట్లీ 1,04,000 చూపించింది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ అనేది అప్రాక్సిమేట్లీ 40,000 మాత్రమే ఉంటుంది. సో 1 lakh ఎబో క్యూ వచ్చేసరికి నాకు ఎలాగో టికెట్స్ రావని నేను ఎలాగో ఫిక్స్ అయ్యాను. అండ్ నా క్యూ వచ్చేవరకు వెయిట్ చేద్దామని ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేశాను. 3 hours వెయిట్ చేసిన తర్వాత సోల్డ్ అవుట్ అని వచ్చేసింది. సో ఇంకా నాకైతే టికెట్స్ దొరకలేదు. అండ్ ఇందులో ఒక హ్యాపీ విషయం ఏంటంటే ఒక 10 to 15 members నా ఫాలోవర్స్కి టికెట్స్ అయితే దొరికాయంట. వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఆ విషయంలో అయితే హ్యాపీ. బట్ నాకైతే టికెట్స్ దొరకలేదు. అండ్ ఈ సేల్ అయితే ఇంకా అయిపోలేదు. ఇందాకే ఒక పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ యాప్లో అప్డేట్ చేశారు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. అడిషనల్ టికెట్స్ సేల్ ఈస్ కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు. హై డిమాండ్ మ్యాచెస్లో వీళ్ళు ఇదే విధంగా స్ట్రాటజీస్ ప్లే చేసి ఓన్లీ కొన్ని టికెట్స్ మాత్రమే మనకి రిలీజ్ చేస్తారు, రిమైనింగ్ అన్నీ ఫ్రీజ్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మొత్తం అన్ని టికెట్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకా మనకి ఆప్షన్ ఉంది. కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు కాబట్టి మేబీ 2-3 daysలో మళ్ళీ ఇంకొక సేల్ పెట్టి రిమైనింగ్ టికెట్స్ అన్ని మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఆ టికెట్ ప్రైజెస్ ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. అండ్ బట్ ఒక హోప్ ఏంటంటే ఇంకో సేల్ కూడా ఉంది. సో మళ్ళీ టికెట్స్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది డిఎమ్స్ చేసి నాకైతే టికెట్స్ కావాలని అడుగుతున్నారు. నాకే ఇక్కడ టికెట్స్ అనేది దొరకలేదు. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉంటే నాకు ఒకసారి డిఎం చేయండి. సో నేను ఎంఆర్పీ పైన ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి నేను తీసుకోగలుగుతాను. సో ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ క్రికెట్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. రవీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.